అధ్యక్ష, దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లను మీరు జీతాలు చూస్తే 700 నుంచి 7,500 దాకా ఉన్నాయి అధ్యక్ష. యూపీ లాంటి రాష్ట్రంలో 2,500 ఉంటే, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 3,000 ఉంటే, కర్ణాటకలో 4,000 ఉంటే, కేరళలో 5,000 ఉంటే, మన పక్కనున్న తెలంగాణలో 7,500 ఉంది అధ్యక్ష. అదే మ్యాక్సిమం అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు జీతం వస్తుంది అధ్యక్ష. అది కాకుండా ఆశా వర్కర్లు వాళ్ళు ప్రధాన భూమిక ఆరోగ్య వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ప్రధాన భూమికను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వారు సమీక్ష చేసి వారి డిమాండ్లను పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగంగా వారి రిటైర్మెంట్ ఏజ్ని 60 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాలు చేశారు అధ్యక్ష. తర్వాత అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటున్న వారికి పెన్షన్లు ఉంటున్నాయి, లేదా గ్రాట్యుటీ ఏదో రూపంలో అందుతుంది. కానీ ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ లేని దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాట్యుటీని వన్ టైం గ్రాట్యుటీ కింద 1,50,000 రూపాయలని 42,500 మంది ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ తర్వాత వన్ టైం గ్రాట్యుటీ 1,50,000కి పెంచారు అధ్యక్ష. అది కాకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశాలకి వారు ప్రెగ్నెన్సీ వస్తే మెటర్నిటీ లీవ్ ఉండేది కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ 2 పిల్లలకి మెటర్నిటీ లీవ్ ఒక్కొక్కసారి 3 నెలలు 6 నెలలు 2 పిల్లల కంటే ఇచ్చే విధంగా కూడా దృష్టి పెట్టారు అధ్యక్ష.